పరమశివునికి ప్రీతిపాత్రమైన ఒగ్గు విన్యాసానికి తెలంగాణ కళాకారులు ప్రాణం పోస్తున్నారు. వందల సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన ఒగ్గు కళను నేటి తరానికి అందివ్వాలనే లక్ష్యంతో వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం ఎన్నేపల్లి గ్రామంలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. యువ కళాకారులకు ఒగ్గు కళ వైభవాన్ని వివరిస్తూ కళను ముందు తరానికి తీసుకెళ్లే విధంగా తర్ఫీదునిస్తున్నారు. ఇందులో భాగంగా డోలు వాయిద్యం, మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలు నేర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఒగ్గు డోలు శిక్షణ నైపుణ్య కళాకారుల ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి యువ కళాకారులకు శిక్షణ అందిస్తున్నారు. ఎన్నేపల్లి గ్రామ శివారులో ఉన్న శ్రీ మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది చిన్న పెద్ద వయసు గల వారు శిక్షణ పొందుతున్నారు. గత వారం రోజులుగా ఇక్కడ డోలు విన్యాసంపై శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రాచీన ప్రజా కళలను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. చదువు, కళలు జాతికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే తాను ఉన్నత చదువులు అభ్యసించినా కూడా కళను బతికించాలనే ఔత్సాహికులకు ఒగ్గు కళ నేర్పుతున్నానని వివరించారు. ఈ వికారాబాద్ ఎన్కపల్లి గ్రామంలో మల్లన్న గుడి ప్రాంగణం వేదికగా ఒగ్గుడోలు నైపుణ్యాభివృద్ధి కార్యశాలను నిర్వహించడం జరుగుతుంది గత వారం రోజులుగా. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా కళల పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కళారూపంలోకి అరంగేట్రం చేసిన తర్వాత 29 సంవత్సరాలుగా ఈ కళారూపంలో కొనసాగుతూ నా పక్కన ఒగ్గుంటే నాకు